ఇది ఓటింగ్ అప్డేటు. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోండి. ఎవరినో పంపించేద్దాము అన్న ఉద్దేశంతో ఎవరికో ఓట్లు వేసుకుంటారు. ఆ సంజన ఏమో టాప్ ఉంటుంది, మళ్ళీ పైగా ఓటింగ్ చెప్పే వాళ్ళని తిడతారు. ఇదేమి అన్యాయమో నాకు అర్థం కావట్లే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటు వేసుకోవాలి కదా. ఫస్ట్ ప్లేస్లో సంజన ఉంది, ఏమైనా అనుకోండి, ఆమె అయితే టాప్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తే దొంగతనం చేస్తుంది, లేకపోతే దొంగతనం చేపిస్తుంది, లేకపోతే నలుగురికి గొడవ పడి సంతోషంగా చూస్తుంది. ఏదైనా సరే కంటెంట్ క్రియేట్ చేస్తుంది. నిన్న కూడా బిగ్ బాస్ హౌస్లో కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నది కదా. అంటే బిగ్ బాస్ జనాలకు చెప్తున్నది కదా, ఏమంటే ఇక్కడ నేను నాకంటే ఇక్కడ 10 సంవత్సరాల చిన్నవాళ్ళు ఇది నా మైండ్ గేమ్తో నేను ఆడుతున్నాను అని చెప్తున్నది కదా. మనకి చెప్పటమే అది. ఆమె ఎట్టైనా సరే ఈరోజు కూడా గుడిది రాస్తుంది. ఈరోజు కూడా ఆమె ఎట్టైనా సరే కంటెంట్ ఇస్తూ ఉంది బిగ్ బాస్ హౌస్లో. ఆమె అయితే టాప్లోనే ఉంది. మేబీ టాప్ 5 కానీ వెళ్ళిపోతుంది అనుకుంటా నేను. ఇకపోతే 2 ఫ్లోరా ఉంది. ఆమెకు కూడా ఈ మధ్య బాగా ఓటింగ్ అయితే పడుతుంది. బాగా ఇంప్రూవ్ అయింది ఫ్లోరా గారు అయితే. అసలు టాస్క్ ఎరగదీస్తున్నారు. నిన్న కూడా రీతు విషయంలో కూడా ఒకటి మిస్. రీతు ఇట్లా ఆమె ప్లేస్లో ఈమె వచ్చి ఆమె టైర్లలో ఈమె వచ్చినా కానీ రీతు ఫ్లోరాకి ఆమెకి ఒక్క స్టెప్పు, ఫ్లోరా ఇంకొక స్టెప్ వేస్తుంటే ఆ బోన్ తీసుకునేది. సూపర్గా పట్టింది గేమ్లో అయితే. ఆమె అయితే 2nd ప్లేస్లోనే ఉంది. ఇంకా 3వ ప్లేస్లో వచ్చేసి దివ్య ఉంది. దివ్య వచ్చేసి ఎంతసేపు భరణి అన్నక్క చెల్లి అని ఆయన మరీ అంక టీచర్ అయిపోయింది. కానీ పాయింట్లు మాత్రం ఎక్సలెంట్గా పడుతుంది. ఇప్పటి వరకైతే అమ్మాయి గురించి నెగిటివ్గా అయితే ఏమీ లేదు. తన స్టాంప్ అయితే తను వేసుకునింది. సో 3rd ప్లేస్లో ఉంది. ఇంకా 4th ప్లేస్లో రీతు ఉంది. ఫిజికల్ టాస్క్ అంటే ఆ పాప ముందు ఉంటుందమ్మా. కొట్టని తిట్టని లాక్కొని డోంట్ కేర్ అన్నట్టు ముందుంటుంది. సో రీతు అయితే ఉంది. ఇంకా 5వ ప్లేస్లో శ్రీజ ఉంది. శ్రీజకి నిన్న కష్టపడి ఆడింది, దెబ్బ తగిలిన పట్టుకొని లాగింది. సగము భరణి గారి టీంలో తనే అన్ని చేసింది కాబట్టి తనైతే 5th ప్లేస్లో ఉంది. ఇంకా లీస్ట్లో హరీష్ ఉన్నాడు. ఎంతసేపు సింగల్గా కూర్చుంటున్నాడు, ఆడడం మానేశాడు. అది ఇప్పుడు కాళ్ళంటే ఇప్పుడు దెబ్బ తగులున్నది. అయినా కూడా వచ్చి నలుగురు మాట్లాడుతున్నప్పుడు నలుగురితో కూర్చొని మాట్లాడదామని కానీ, నలుగురు గొడవ పెట్టుకుంటున్నప్పుడు తన పాయింట్ తను చెప్దామని లేదు. సపరేట్గా కూర్చుంటాడు. సపరేట్గా ఎవరైనా వస్తే వాళ్ళకి సాడీలు చెప్తా ఉంటాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటాడు. తన గురించి తను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు, సిల్లిగా చెప్తుంటాడు. సో ఆయనే లాస్ట్ కూర్చోన్నాడు కాబట్టి ఇంకా బయటికి పంపించేద్దాం అనుకుంటున్నారో ఏమో. సో ఈ వారం నాకు హరీషే బయటికి వెళ్ళాలా అని అనిపిస్తుంది. నాకు అనిపించడం కాదు, ఓట్లలో చూపిస్తుంది. కాకపోతే ఇంకా బిగ్ బాస్ టీమ్ కావాలన్నమాట. ఇప్పుడు హరీష్ కావాలా, శ్రీజ కావాలా, దివ్య కావాలా అని అనుకున్నప్పుడు ఫ్లోరాన్ అయితే బయటికి పంపిస్తారు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు?